హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు అనగా గత ప్రభుత్వం రైతు బంధుగా, ఈ ప్రభుత్వం రైతు భరోసాగా పెట్టుబడి సాయం ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఎప్పటి నుంచి జమ చేస్తారు? ఇప్పటివరకు లేట్ అయింది. దీనిపైన ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త అందించిందనమాట. గుడ్ న్యూస్. అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక కీలక అప్డేట్ అయితే అందించారు. ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనగా 5,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందించేది. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో భాగంగా ఎకరానికి 7,500 రూపాయలు 2,500 పెంచి ఇస్తామని చెప్పింది. ఇక ఎట్టకేలకు కాంగ్రెస్ అయితే అధికారం తెలంగాణలోకి రావడంతో డిసెంబర్లో ఇవ్వాల్సినది మనకు పంట పెట్టుబడి సాయం అదే రైతు బంధుగా మార్చిలో అయితే ఇచ్చారనమాట. సో మొత్తానికి కాస్త లేట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో మనకు జూన్లో ఇవ్వాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం కూడా లేట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్టు ఇంకా మరొక 10 నుంచి 25 రోజుల వరకు చూస్తే ఈ సీజన్ కూడా ముగుస్తుంది. మరి ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం నుంచే 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఆర్థిక సంవత్సరం. అదేవిధంగా కౌలు రీతిలో కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు. సో మొత్తానికి ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏంటి? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అందించారన్నమాట. ఇప్పటికే 10 రోజుల క్రితం నుంచి వర్షాలు అయితే కొడుతున్నాయి. అయితే ప్రభుత్వం అయితే 2,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది. వరద బాధితులు అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటూ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి ప్రభుత్వం అయితే 10,000 రూపాయలు అయితే అందించింది. కానీ ఇది ఏ మూలకు సరిపోవడం లేదని బీఆర్ఎస్ ఇటు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక ఎకరానికి పంట వేయడానికి 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి పూర్తి స్థాయిలో కూడా వడ్డీలు కావచ్చు, అదేవిధంగా పంట అమ్ముకోవడానికి వస్తే 10,000 20,000 రూపాయలు మిగిలేది. కానీ ఇప్పుడు 10,000 రూపాయలే వస్తుంది కదా అని చెప్పేసి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కొంత సహాయపడుతుందని మొత్తం మీద అయితే కంటతొడుపుగా చేస్తున్నారని, 10,000 రావాలన్నా పూర్తి స్థాయిలో కూడా అధికారులు వారికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అవన్నీ కూడా పక్కాగా తీసుకున్న తర్వాతనే అందిస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఖమ్మం కావచ్చు, నల్గొండ వరద బాధితులు ఏదైతే ఉన్నాయో వర్షాలు బాగా పడ్డ ప్రాంతాల్లో అక్కడైతే మనకు అందిస్తున్నారు అనమాట. ఇంకా రైతు బంధును రైతు భరోసాగా మార్చారు కదా పూర్తి స్థాయిలో. ఇప్పుడు మరి ఎప్పటి నుంచి డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. మనకు వారం అయితే గడిచిపోయింది. ఇక వచ్చే వారంలో పూర్తి స్థాయిలో కూడా మనకు రేపటి నుంచి డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది. ఒక ఎకరం నుంచి దాదాపు 3 ఎకరాల వరకున్న రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అందరికి కూడా డబ్బులు అయితే జమ అవుతాయని ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వచ్చిందండి. ఒకవేళ మీకు కనుక డబ్బులు పడ్డట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాల వరకు పడింది, 15,000 పడిందా, 7,500 పడిందా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మనకుందిన సమాచారం మేరకు ఈ నెల చివరాఖరికల్లా పడే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే ఈ నెల 17 తారీఖున ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు కాబట్టి కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కార్డులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఎవరికైతే ఇంకా మిగతా పథకాలు అందలేదో వారికి కూడా అప్లికేషన్ చేసుకోవాలి. కాబట్టి ఆ తర్వాతనే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం అండి. సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి ఉచితంగా పంపు సెట్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో అందించబోతున్నారు. పంపుకి సంబంధించి కూడా ఈ నెలలోనే మనకు స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు తొందరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి వడ్డీ డబ్బులకు సంబంధించి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం క్లియర్ కట్ గా